హలో సార్. హాయ్. సార్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగుంది, ఫుల్లీ ఎంటర్టైన్మెంట్. నేనైతే రాధా గారికి ఫ్యాన్. ఆ రోజుల్లో చిరంజీవి రాధా డ్యాన్స్లు అంటే ఇంకా నెంబర్ 1, మీకు తెలుసు కదా. 1980s లో కావచ్చు, 1990s లో కావచ్చు, రాధా గారు ఎక్కువ చిరంజీవి గారిని డామినేషన్ చేసేవారని నేను అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ షో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. కపుల్ ఎవరు ఫేవరెట్ సార్ మీకు? నా ఓటు అయితే మాత్రం నటరాజ్ మాస్టర్కే. ఆయన వైఫ్ కి చాలా కూల్ గా ఆడుతున్నారు, డాన్స్లు కూడా చాలా బాగా చేస్తున్నారు. సో నేనైతే నటరాజ్ మాస్టర్ విన్నర్ అవుతారని కోరుకుంటున్నాను. ఓకే సార్, నటరాజ్ మాస్టర్ గారికి అంతకుముందు చాలా అగ్రెషన్ గా ఉండేవాళ్ళు, కోపంతో షో నుంచి కొంచెం బిగ్ బాస్ లో చూస్తే వెరైటీగా ఉండేవాళ్ళు. ఇందులో కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నారంట, మీకు ఎలా అనిపించింది సార్? నాకైతే ఆయన ఎప్పుడు కూడా కూల్ గానే కనిపిస్తారు. మొన్న మధ్యన వాళ్ళ పాపది బర్త్డే అయితే నాకు కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. వెళ్ళాను నేను. మణికొండలో ఉంటారు ఆయన ఇల్లు, చాలా పెద్ద అపార్ట్మెంట్ లో. నాతో అయితే ఇప్పుడు ఆయన కూల్ గానే బిహేవ్ చేస్తారు. బిగ్ బాస్ లో అంటే అందరికీ తెలుసు కదా, అదంతా ఒక స్క్రిప్ట్. సో అట్లా బిహేవ్ చేసి ఉండొచ్చు, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఆయన బిహేవ్ చేసి ఉండొచ్చు. ఆయన బయట అయితే కామన్ గా చాలా కూల్ పర్సన్ అనమాట. గౌతమ్ బుద్ధలాగా చాలా కూల్ గా ఉంటారు నటరాజ్ మాస్టర్. ఆయన హెయిర్ కూడా నాకు చాలా ఇష్టం, రింగులు హెయిర్. చాలా మంచి వ్యక్తి. నేనైతే మాత్రం నటరాజ్ మాస్టరే ఫైనలిస్ట్ అవ్వాలని, విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నటరాజ్ మాస్టర్ బ్రదర్, ఆల్ ది వెరీ బెస్ట్. నో డౌట్ యూ విల్ బి ద విన్నర్. నటరాజ్ మాస్టర్ గారి కోపాన్ని స్టార్ మా వాళ్ళు యూస్ చేసుకుంటున్నారా సార్ రేటింగ్ కోసం? ఆయనకైతే జనరల్ గా కోపం ఉండదు. నువ్వు అన్నట్టు ఒకవేళ రేటింగ్ కోసం అట్లా వాళ్ళు స్క్రిప్ట్ రాసి ఇట్లా నువ్వు బిహేవ్ చేయి అంటున్నారేమో, నాకైతే తెలియదు. ఎందుకంటే నేను ఆ షోలో కంటెస్టెంట్ కాదు కాబట్టి. నటరాజ్ మాస్టర్ అయితే బయట చాలా కూలెస్ట్ పర్సన్, మోస్ట్ కూలెస్ట్ పర్సన్. ఇందాక చెప్పినట్టు గౌతమ్ బుద్ధ, మహాత్మా గాంధీ లాగా చాలా కూలెస్ట్. వాళ్ళ వైఫ్ తో రావడం, ఇద్దరు ఒకే దగ్గర ఉండడం ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగుంది, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది. గతంలో సినిమా ఇండస్ట్రీలో తీసుకుంటే ఒక నాగార్జున, అమల, రాజశేఖర్, జీవిత, శ్రీకాంత్, ఊహ లాగానే వీళ్ళు జోడీ కూడా చూడముచ్చటగా ఉంది. చాలా బాగుంది, ఇద్దరు బాగా ఆడుతున్నారు. నిజంగా ఆ షోకే ఒక అందం వాళ్ళిద్దరని నేను అనుకుంటున్నాను. కప్ వస్తుందంటారా వాళ్ళకి? ఖచ్చితంగా రావాలని కోరుకున్నా ఒక ఫ్యాన్ గా. నటరాజ్ మాస్టర్ చాలా సినిమాలు కొరియోగ్రఫీ చేశారు కదా, అండ్ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. బిగ్ బాస్ లో చూసాను, మళ్ళీ ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో చూస్తున్నాను. చాలా బాగుంది నాకైతే.